దానికి నేను రవిక అని అనగానే దీర్ఘ కవిత అనుకున్నాను. రవిక తాలూకు ప్రయాణం కావచ్చు, మనం రవిక లేని కాలం నుంచి, రవిక వేసుకోవద్దు అనే కాలం నుంచి, 7 గజాల చీర కట్టుకున్న వాళ్ళు మాత్రమే పతివ్రతలు అనుకునే కాలం నుంచి ఆ ప్రయాణం అంతా రాస్తుందని చాలా ఆశపడ్డాను. కానీ ఇందులో ఈ మొదటి కవిత రాసింది, పుస్తకం పేరు కూడా అదే పెట్టింది. మిగతా వేరు వేరు సామాజిక సమస్యల మీద నా కవిత్వం కూడా ఉంది. నా కాన్సన్ట్రేషన్ అంతా రవిక పుస్తకం మీద పడింది. నేచురల్ అంటే వస్తువు కొత్తది. కొంతమంది మిత్రులు తనతో అన్నారట, ఇది ఇప్పుడు ఏ రకంగా సందర్భం రవిక, మనము సందర్భాన్ని కోల్పోయిన పరిస్థితిలో ఉన్నాం. అంటే అన్ని సందర్భాలే, సతీ సహగమనం దగ్గర నుంచి, పిల్లల్ని బలి ఇవ్వడం దగ్గర నుంచి, మొత్తం అన్ని రకాల ఆవుపేడ తినేయడం దగ్గర నుంచి మొత్తం అన్ని కూడా మనకి సందర్భాలు అయిపోయాయి. అంటే మన ఆహారం మారింది, ఆహార్యం మారింది, ఆలోచన మారింది, అవగాహన మారింది. ఈ అన్నిటి గురించి మనం మాట్లాడుకునే సందర్భంలో మనం కట్టుకునే బట్టలు, మనం పుట్టక ముందు నుంచి మనం కట్టుకునే బట్టల మీద జరుగుతున్న దాడి, మరి మీరు యూట్యూబ్లో చిన్న చిన్న వీడియోలో చాలా చూస్తూ ఉంటారు. ఈ మధ్య నేను చూస్తానండి, అది ఒక డిబేట్ కూడా పెట్టుకున్నారు కొంతమంది కలిసి. అంటే నైటీలు వేసుకునే వాళ్ళు పతివ్రతలు అవునా కాదా అనేది చాలా పెద్ద సంచలనాత్మకమైన అంటే అంతర్జాతీయ సమస్య అయిపోయింది. మనం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి చీర విసిరి అవతల పారేసి ఇంట్లో పని చేసుకోవడం కోసం, ఇంట్లో టాయిలెట్ క్లీనింగ్ దగ్గర నుంచి అన్ని పనులు మనమే చేసుకోవడం కోసం సౌకర్యంగా ఉండే ఒక చిన్న సదుపాయం నైటీ అయితే, ఆ నైటీ మీద కూడా వెలుచుకుపడేవారు. దాని గురించి మాట్లాడే విదుషీమణులు మనకి మాట్లాడుతున్నారు. దాన్ని ప్రోత్సహించేవాళ్ళు, దాన్ని ఎత్తికెక్కేవాళ్ళు, ఎత్తుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవాళ ఎవరో అంటుంటే చూసాను నేను, ఒక గుడ్డి తండ్రికి భర్తకి కళ్ళు లేవని గంటలు కట్టుకున్న వాళ్ళిద్దరికి కలిపి పుట్టిన 100 మంది పిల్లల్లాగా మనం అయిపోయాం కంప్లీట్గా. అంటే సరైన మార్గదర్శకత్వం, పోషకత్వం ఇవన్నీ లేని పరిస్థితుల్లో మనం పడిపోయిన తర్వాత రవిక అనేది చాలా మంచి సందర్భం. అంటే రవిక వేసుకోవడం అనేది కొన్ని తెగల్లో లేదు. రవిక అనేది వలస పాలన ద్వారా మన సంస్కృతిలో వచ్చింది రవిక వేసుకోవడం. అయితే ఆ రవిక పుట్టించుకునే ఎలా పుట్టించుకోవాలి, హై నెక్క, లో నెక్క, దాన్ని బట్టి కూడా మన పాతివ్రత్యం నిర్ణయించబడి ఉంటుంది. రవిక వేసుకొని జాతులు పొందుతున్నాయి. రవిక కదా అసలు ముక్కు నుంచి పాదాల వరకు మొత్తం ఒళ్ళంతా కప్పుకునే వస్త్రం ఉండి తీరాలి అని మాట్లాడుతున్న వాళ్ళు మనలోనే ఉన్నారు. మనం ఏనాడైనా ప్యాంట్ ఎలా వేసుకోవాలి, లుంగీ కట్టుకోవాలా, ప్యాంట్ వేసుకోవాలా, నిక్కర్ వేసుకోవాలా, బర్ముడా వేసుకోవాలా, మనం అందరం కూర్చుని పురుషుల వస్త్రధారణ గురించి మనం ఎప్పుడు చర్చ పెట్టుకోవాలి. ఇంతవరకు పెట్టుకోవాలి. పుట్టిన తర్వాత మనకంటే ముందు పుట్టిన వాళ్ళు కూడా పెట్టుకోవాలి. పురుషులు ఏ వస్త్రాల్లో బాగుంటారు, ఎందుకు బాగుంటారు, వాళ్ళు పతివ్రతలు అవునా కదా, అసలు పతివ్రతలు ఉండరు వాళ్ళు పురుషుల్లో. వాళ్ళ శీలాలు నిర్ణయించేది వాళ్ళ బట్టలు కాదు, వాళ్ళ వ్యక్తిత్వం. కానీ మన శీలాలు నిర్ణయించేది మన ఒంటి మీద ఉండే బట్టలు. కాబట్టి మన బట్టల గురించి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మాట్లాడుకోవాలి. మొన్న మధ్యనే అంతర్జాతీయ ఈ అందాల పోటీలు కూడా జరిగాయి. ఈ అందాల పోటీల్లో మీరు అమ్మాయిలు చూసినట్టయితే ఆ పోటీల నిరసనగా మనం అందరం కొంతమంది కవిత్వం రాసాము, కొంతమంది నిరసనలు చేసి దాడులకి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వీళ్ళందరూ ఉద్యమకారులు వీళ్ళందరూ. అటువంటి పరిస్థితుల్లో అందులో గెలుపొందిన వాళ్ళందరూ కూడా చాలా కష్టాలు కూడా కలిగొచ్చారు. ఎంత కష్టాలంటే ఫిజికల్ అబ్యూస్తో సహా మొత్తం అన్ని కష్టాలు పడి పైకి వచ్చిన తర్వాత స్వచ్ఛందంగా వాళ్ళ బట్టలు వాళ్లే తీసి ఇప్పుడు మార్కెట్కి అనుకూలంగా వాళ్ళు లొంగిపోయిన పరిస్థితులు, అదే సాధికారత అని ప్రకటిస్తున్న వాళ్ళ ముందు మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. కాబట్టి రవిక చాలా సందర్భోచితమైన వస్తువు అని చెప్పి నాకు అనిపించింది. దాని గురించి నేను ఇంతకంటే ఎక్కువ చెప్పక్కర్లేదు. మాట్లాడడానికి ఇప్పుడు మన ముందు 6 వక్తలు ఉన్నారు. ఇంకొక వక్త కూడా రావాల్సింది. సో కాబట్టి ముందుగా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగితే బాగుంటుంది. ఇందుకు ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, ముఖ్యంగా ఇటీవల ఆవిడ సాహిత్యానికి చేస్తున్న సేవ చిన్నది కాదు. యువ కవులకు పెద్ద దిక్కుగా ఆవిడ యువ కవి చాలా మంది కవయిత్రులు తయారు చేస్తున్నారు ఈ మధ్య. అటువంటి ఒక మహత్తరమైన బాధ్యత, చాలా నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ పోయే మనిషి మన మిత్రురాలు శీలా సుభద్ర గారు. ఆవిడ మనందరికీ చాలా మంచి మిత్రురాలు. ఎప్పటి నుంచో ఒక 30 ఏళ్ళుగా నాకు తెలుసు సుభద్ర గారు. ఆవిడతో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా సముచితమైన విషయం. రేణుక మంచి నిర్ణయం తీసుకుందని చెప్పి నాకు అనిపించింది. ఇప్పుడు సుభద్ర గారు పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.